ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ మాదిగన్న గుర్తొస్తారు. సపోర్టివ్ రోల్లో మన కూటమికి సంబంధించి ఆయన సపోర్ట్ రోల్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన సపోర్టివ్ రోల్ కూటమికి అంటే మీరు వైసీపీకి అని అర్థం, లేకపోతే ఇక్కడ ఏమన్నా తేడా ఉంటుందో మీకు వాళ్ళకి? వర్గీకరణ కాన్సెప్ట్లో చంద్రబాబు గారు వర్గీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్న ప్రధానమంత్రి కూడా మాదిగలకి సభ కోసం రావటం హైదరాబాద్ అందరి నిమిషం. అవును. 2014లో 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పారు. ఆ రోజు బీజేపీ గెలిచారు. తర్వాత ఉద్యమాన్ని వాళ్ళ మీదే కనీసం 2014 తర్వాత అధికారం ఉన్నా కూడా 2024 వరకు కూడా ఎక్కడ ఎంఆర్పిఎస్లు, రోడ్లు ఎక్కడాలు, అరెస్టులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన మాట కోసం నిలబడతారు. ఈ రోజు కూడా వర్గీకరణ విషయంలో ఆ రోజు మొన్న ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చారు కాబట్టి ఎంఆర్పిఎస్ ఎజెండా వర్గీకరణ చేస్తారని వెళ్ళినప్పుడు నా రాష్ట్రంలో దాదాపు కొంతమంది చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చుకుంటా సంఘాలు వెళ్ళి, కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉషా మేరా కమిషన్ నియమించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద ఇదే మా అన్న కృష్ణాన్ని కలిసి ఢిల్లీలో పార్లమెంటు భవనం దగ్గర లేఖ ఇచ్చారు. ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని ఉన్నాం. కొంతమంది కొన్ని అంశాలు 30 ఏళ్ళుగా చంద్రబాబు గారు వర్గీకరణ కోసం అనేక సందర్భాల్లో చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం గెలుపులో పనిచేసిన మాదిగా, కానీ ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆ పార్టీ నుంచి కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఎక్కడ రావు. అంటే రాజకీయంగా 30 ఏళ్ళు జీరోలో ఉంది. వర్గీకరణ అంశం ఒక్కదాని మీద మేము విజయం సాధించిన రాజకీయ జీరోలో ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు గారు ఎంఆర్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ తరఫు పెరుగుతున్నారు. ఏ ఎంఆర్పిఎస్ జెండా ద్వారా మద్దతు ఇచ్చి చేసి ఉన్నామో అటు జరిగింది. గతంలో చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చాం.